హౌ టు మెయింటైన్ ప్రీప్లీటెడ్ శారీస్. మనం ప్రీప్లీట్ చేయించుకున్న శారీస్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఆర్ స్టోర్ చేసుకోవాలి. హే హాయ్ దివాస్, వెల్కమ్ టు దివా డ్రై ప్లీట్స్. సో ఈ వీడియోలో నేను మీకు ప్రీప్లీట్ చేయించుకున్న శారీస్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తాను. సో చాలా మంది ప్రీప్లీట్ చేయించుకుంటున్నారు, కానీ ఆ తర్వాత ఆ శారీని ఎలా స్టోర్ చేసుకోవాలి ఆర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోలో నేనైతే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మనం ప్రీప్లీట్ చేయించుకున్న శారీని అది ఏ ప్లీటింగ్ అయినా సరే మనం అప్ టు 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో అప్ టు 1 month వరకు మాత్రమే మనం ఆ ప్రీప్లీటెడ్ శారీని స్టోర్ చేసుకోవాలి. మీరు మీ ఈవెంట్కి తగ్గట్టు మీరు 1 month ముందు శారీ ప్రీప్లీట్ చేయించుకోవచ్చు, బట్ మీరు 1 monthలో ఆ శారీని అనేది డ్రేప్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈవెంట్ పోస్ట్ పోన్ అయినా ఆర్ ఏదైనా ఇష్యూస్ వల్ల మీరు ఈవెంట్కి వెళ్ళలేకపోయినా శారీని ఏం చేయాలంటే మొత్తం ప్లీటింగ్ అంతా రిమూవ్ చేసి అన్ప్లీట్ చేసి అన్పిన్నింగ్ చేసి, అంటే పిన్స్ అనేది తీసేసి మీరు నార్మల్ ఐరన్ అనేది చేసుకోవాలి, ఆర్ బయట మీరు నార్మల్ ఐరన్ అనేది చేయించుకోండి. ఓకే. అండ్ ఒకవేళ మీరు శారీని డ్రేప్ చేసుకున్నా సరే, శారీని డ్రేప్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్లీటింగ్ చేసిన ఫోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉండిపోతాయి. సో మీరు డ్రేప్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఏం చేయాలంటే ఆ శారీని ఐరన్ అనేది కంపల్సరీ చేయించాలి. ఎందుకు అంటే మీరు ఐరన్ చేయించకపోతే ఆ ఫోల్డింగ్ మార్క్స్ అనేవి అలానే ఉండిపోతాయి. సో దానివల్ల ఏంటంటే మీరు నెక్స్ట్ శారీని ప్రీప్లీట్ చేయించుకునేటప్పుడు మీకు ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు. ఎందుకు అంటే మీరు ప్లీటింగ్ చేసిన శారీని చాలా రోజులు అలానే ఉంచేశారు కాబట్టి, సో మీకు నెక్స్ట్ మీరు ప్లీటింగ్ చేయించుకునేటప్పుడు ఆ ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆ ఫోల్డింగ్ మార్క్స్ లాంగ్ టర్మ్ అలాగే ఉండిపోవడం వల్ల, అంటే ఎక్కువ కాలం అలాగే ఉండిపోవడం వల్ల మీ శారీ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం శారీస్ చాలా కాస్ట్ పెట్టుకుంటాం కదండి, పట్టు చీరలకు అయితే చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేస్తాం. సో అలాంటి శారీస్ డ్యామేజ్ అయితే మనకే ఇబ్బంది కదా. సో మీరు డ్రేపింగ్ చేసుకున్నా సరే ఆ 1 month లోపు మీరు శారీ డ్రేప్ చేసుకోకపోయినా సరే మీరైతే శారీని అన్ప్లీట్ చేసి, అంటే నార్మల్ ఐరన్ అయితే మొత్తం కంప్లీట్ శారీ నార్మల్ ఐరన్ అయితే చేయించాలి. సో నార్మల్ ఐరన్ చేయించుకున్న శారీని మనం నార్మల్గా ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో అలాగే స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే శారీని ఏ ప్లీటింగ్ చేయించినా సరే అండ్ ఆ శారీని డ్రేప్ చేసుకున్నా డ్రేప్ చేసుకోకపోయినా సరే అప్ టు 1 month వరకు మాత్రమే మీరు ఆ శారీని స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ ఆ 1 monthలో కనుక మీరు ఆ శారీని యూజ్ చేయకపోతే ఆర్ డ్రేప్ చేసుకోకపోతే, ఆర్ ఒకవేళ డ్రేప్ చేసుకున్న శారీ అయినా సరే మీరు ఏం చేయాలి, ఆ శారీని మీరు నార్మల్ ఐరన్ అయితే చేసి స్టోర్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. సో మీ శారీని మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో మీకు వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద బ్లౌజ్ అని నాకు కామెంట్ చేయండి, సో దట్ నేను మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ ని ఎలా స్టోర్ చేసుకోవాలి అండ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఆ టిప్స్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు శారీ ప్రీప్లీటింగ్ సర్వీసెస్ కావాలి అన్నా ఆర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా సరే ఈ